ఓం ఏకైశ్వర్యే స్థితోపి ప్రణత బాహుఫలే యః స్వయం కృత్తివాసాః కాంతా సమ్మిశ్ర దేహోऽప్యవిషయ మనసాం యః పరస్తాద్యతీనాం అష్టాభిరస్య కృష్ణం జగదపి తనుభిర్బిభ్రతో నాభిమానః సన్మార్గాలోకనాయ వ్యపనయతు స వహ తామసీ వృత్తిమీశః. మాళవికాగ్నిమిత్రంలో ద్వితీయ అంకంలోకి మనం ప్రవేశించాం. నిన్నటి వరకు ఏం జరిగింది అంటే, మీరు వెళ్ళి ఇక మీ ఏర్పాట్లు మీరు చేయండి అయ్యా నాట్య ప్రదర్శనకి అని అన్నారు. ఇక అక్కడి నుంచి నాట్య ప్రదర్శన ఏర్పాట్లు జరిగాయి కాబట్టి ఇక నాట్యం ఏం చేస్తారో ఏం చేయరో ఇప్పుడు చూద్దాం. తతః ప్రవిశతి సంగీత రచనాయాం కృతాయాం ఆసనస్థః సవయస్యో రాజా ధారిణీ పరివ్రాజిక విభవతశ్చ పరివారః. అదండి, విభవతశ్చ పరివారః. అందరూ ప్రవేశించారు. ఈ దానికి ఏర్పాట్లన్నీ చేయగానే, డాన్స్ ప్రోగ్రాంకి ఏర్పాట్లు చేయగానే ఆసనంలో రాజు, ఆసనస్థ సవయస్యో రాజా, వయస్సుడితో కలిసి రాజు కూడా కూర్చున్నాడు. ధారిణి పరివ్రాజిక విభవచస్య పరివార, ఎవరెవరికైతే పర్మిషన్ లోపలికి వచ్చేందుకుందో వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. అయిపోయింది ఇక్కడికి. రాజా భగవతి అత్ర భవతో ఆచార్యయో కతరస్య ప్రథమం ఉపదేశం ద్రక్ష్యామః. అమ్మ, ఇప్పుడు ఎవరి నాట్యాన్ని మనం ముందు చూద్దాము అని ఓ ప్రశ్న. ఏది ఈయన నిర్ణయం చేయట్లేదండి మహానుభావుడు. ఆ, కతరస్య, ఎవరి నాట్యాన్ని మనం ముందు చూద్దాము అని అడుగుతున్నాడు. అడిగితే భగవత్ అంటోంది ఆవిడ, నను సమానేపి జ్ఞానవృద్ధ భావే వయోవృద్ధత్వాత్ గణదాస పురస్కారం అర్హతి. ఏమండి, ఆచార్యుడు వారు అయ్యా పలానా ఆయన పాండిత్య విషయంలో ఇద్దరు సమానులే అయినప్పటికీ కూడా ఈ గణదాస్ అన్నవాడు కొంచెం వయసులో పెద్దవాడు కాబట్టి ఈ గణదాసుడి చేత ముందుగా పరిశీలిస్తే బాగానే ఉంటుందేమో అనడు. తేన హి మౌద్గల్య ఏవమేవ ఏవమేవ అత్ర భవతోర్ ఆవేద్య స్వనియోగమశూన్యం కురు. కనుక నాయన, ఇప్పుడు వీడు చెప్పింది విన్నావు కదా నువ్వు. ఈ ప్రకారంగా పాండిత్య విషయంలో ఆయన అన్నాడు కదా, కనుక నాయన నువ్వేం చేస్తావంటే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఈవిడ ఏం చెప్పిందో అలా చెప్పి స్వనియోగం అశూన్యం కురు. స్వనియోగం అశూన్యం కురు. అశూన్యం అంటే లేకుండా, శూన్యం అంటే లేకుండా చేయి. అశూన్యం కురు అంటే చెయ్యి అని చెప్తాం. అంటే ఏంటి, నీ కర్తవ్యాన్ని నువ్వు చేయరా నాయన అని చెప్తున్నాడు. యదా ఆజ్ఞాపతి దేవ, ఆయన బయలుదేరతాడు, బయటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆవిడ వస్తుంది. గణదాస, గణదాస ఏమంటున్నాడు అంటే, దేవ శర్మిష్టాయాः కృతిర్లయమధ్యా చతుష్పాద అస్య చతుర్థ వస్తునః ప్రయోగ ఏకమనాః శ్రోతుమర్హతి దేవః. అది గణదాసు రాజుగారితో చెబుతున్నాడు. ఏమండి, దేవ శర్మిష్టాయాः కృతిర్లయమధ్యా చతుష్పాద, శర్మిష్ట రచించిన ప్రబంధము మధ్యలయలో కూర్పబడినది. మధ్యలయ కృతి లయ మధ్య చతుష్పాద, నాలుగు పాదాలతో కూడా ఉంటుంది. తస్యాహ చతుర్థ వస్తునః ప్రయోగమేకమనాః శ్రోతుమర్హతి దేవ. ఇందులో కూడా నాలుగో పాదాన్ని తమరు చాలా శ్రద్ధగా వినాలి అన్నాడు. ఈయన డ్యాన్స్ చూడటానికి వచ్చాడు. ఈయన ఏమంటున్నాడు, నువ్వు నాలుగో పాదాన్ని శ్రద్ధగా వినాలి అంటున్నాడు. ఏమండి, ఈ లయ అంటే ఏంటంటే
కొన్ని చోట్ల ఏమన్నా చాలా స్పీడ్ గా ఉంటుందని, కొన్ని చోట్ల చాలా స్లోగా ఉంటుందని, ఈ స్పీడ్ గా ఉన్న దాన్ని ఏమన్నా ధృతం అని, అదే కొంచెం స్లోగా ఉంటే విలంబితం అని, రెండు కూడా సమానంగా సామ్యంగా ఉన్నట్లయితే మధ్యలయ అంటారని పెద్దలు చెబుతారు. సరే, అది పక్కకు పెట్టండి, అది మనకి సంబంధం లేదు. అయితే దీనికి కొన్ని లెక్కలు ఉన్నాయండి. నవరసాలు ఉన్నాయి కదా, ఏ రసానికి ఏ ఏ లయలలో నడిపించాలి అనేది ఒక నాట్య శాస్త్రంలో చెప్పబడుతుంది. కనుక ఇక్కడ మధ్యలయ అని ప్రత్యేకంగా చెప్పడం ద్వారా ఇది శృంగార హాస్య రసాలకి మాత్రమే నిర్దేశించబడినటువంటి లయ. అంటే ఏంటి, ఇప్పుడు ఆవిడ చేయబోయే నాట్యం అయితే హాస్యం కావాలి, లేకపోతే శృంగారం కావాలి. హాస్యం అక్కడ అసందర్భం. కనుక అది శృంగార రసాన్నే మాళవిక అభినయించబోతోంది. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కృతిర్లయ మధ్య చతుష్పాద, ఇందులో 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల్లో కూడా ఈయన ఏం చేయాలట, స్యాహ చతుర్థ వస్తున ప్రయోగం ఏకమనః శ్రోతుమర్హతి. ఆ చెప్పే 4 పాదాల్లో కూడా 4వ పాదం ఉంది, అది కొంచెం శ్రద్ధగా వినవయ్యా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే శర్మిష్ట అనేటటువంటి నెపముతో మాళవిక తన మనస్సుని ఆవిష్కరించబోతోంది 4వ పాదంలో అని ఇక్కడ సూచ్యము, అంటే సూచించబడి ఉన్నది. కనుక ఏకాగ్ర చిత్తంతో, పైగా శ్రద్ధగా వినమంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ జరిగేది ప్రధానమైనది ఏమిటి, విద్యా పరీక్ష అనేది నెపం మిష. కనుక ఇక్కడ ఏమిటవుతుందంటే ఈ పాదాల ప్రయోగంలో 4వ పాదం వరకు వచ్చిన తర్వాత శర్మిష్ఠ స్థానంలో మాళవిక తనని తాను ఊహించుకుని రాజుకి తన మనసు నివేదించబోతోంది. ఇది ఇక్కడ విషయం. ఆచార్య బహుమానాద్ అవహితోస్మి. అయ్యా, నేను ఇక్కడ చాలా శ్రద్ధగా ఉన్నానండి, ఏం కంగారు లేదని చెబుతున్నాడు ఆయన. జనాహ, జనాంతికంగా రాజు జనాంతిక వయస్య నేపథ్య గృహగతాయాశ్చక్షుర్దర్శన సముత్సుకం తస్యాః సంహర్తుమధీరతయా వ్యవసితమివ మే తిరస్కరిణీం. ఆయన టీచర్స్ గా చెబుతున్నాడు వయస్సుతో, అంటే విదూషకుడితో. ఏమని, ఇప్పుడు డాన్స్ చేయడానికి వీళ్ళు చూడడానికి వచ్చి కూర్చున్నారు. వీళ్ళు ఇక్కడ మేకప్ లో ఇక్కడ వేసుకోరుగా, వెనకాల ఎక్కడో వేసుకుంటారు. ఆ స్క్రీన్ వెనకాల ఎక్కడో మేకప్, గ్రీన్ రూమ్ అంటాం అక్కడ ఉంటారు. కనుక నేపథ్య గృహ, ఆ వెనకాల ఉన్నటువంటి గృహంలో మాళవికని చూడటానికి గృహ గృహగతాయ చక్షు చక్షు దర్శన దర్శన సముత్సుకం తస్యాహ, ఆవిడ్ని చూడాలనే ఉత్సాహము. ఏమండి, కనుక ఆవిడ చూడాలనే ఉత్సాహంతో నా మనసు ఉత్కంఠంగా పెరిగిపోయి ఏమిటవుతున్నాయట, సంహర్తుం అధీరతయా వ్యవసితమేవ తిరస్కరిణి. ఏమిటి చక్షు అంటే, ఆవిడ్ని చూడటానికి నా కళ్ళు ధైర్యాన్ని కోల్పోతున్నాయి. ఎప్పుడెప్పుడు ఆ తెర తీస్తారా, ఆవిడ ఎప్పుడు చూస్తాము అన్నట్లు ఉన్నాయని చెప్పడం లక్షణం అది. కాస్త పొయిటిక్ గా చెప్పాడు రాజుగారు. అపవార్య, కాసేపు ఉండవయ్యా బాబోయ్ చెప్పి ఆయన ఆపి, ఉపస్థితం నయనమధు సన్నిహితమక్షికం చ తద్ అప్రమత్తమిదానీం పిబా. అబ్బో, ఈయన ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. నీ కళ్ళు తేనె దగ్గరనే ఉన్నాయి, కానీ అక్కడ ఇంకోటి ఏముంది, తేనె తీగ కూడా ఉంది, ధారిణీదేవి. కనుక ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి ఆ మధువుని తాగాలి. తేనెటీగనికి దొరకకుండా నువ్వు మధువు తీసుకోవాలి పుష్పంలోంచి. ఇది రాజుగారికి వయస్సుడు చేసిన ఉపదేశం. తతః ప్రవిశతి ఆచార్య ప్రత్యవేక్షమాణాంగ సౌష్ఠవా మాళవిక. అంచేత ఆచార్యుడితో
ప్రత్యవేక్షమాణ బాగా పరిశీలించబడుతున్న అంగసౌష్ఠవ అంగములు సమగ్రముగా చక్కగా సౌష్ఠవముగా ఉన్నటువంటి మాళవిక మాళవిక ప్రవేశిస్తోంది. చాలా గొప్ప సేవ. ఈశ్వరరావు గారు మ్యూట్ చేసుకోండి సార్. ఇప్పుడు మళ్ళీ సీక్రెట్ గా చెబుతున్నాడు. జనాంతికం ప్రేక్షతాం భవాన్ న ఖల్వస్యాః ప్రతిచ్ఛందాదపి పరిహీయతే మధురత. బాగా జాగ్రత్తగా చూడవయ్యా. ఈమె రూపలావణ్యము ప్రతిచ్ఛందాపి ప్రతిచ్ఛందాత్ అపి ప్రతిచ్ఛందము అంటే చిత్రపటం. చిత్రపటం కన్నా పరిహీయతే మధురత దానికన్నా గొప్పగా లేదు ఇక్కడ అని అంటున్నాడు. రాదు అపవార్య వయస్య వయస్సుడితో సంబోధిస్తున్నాడు. చిత్రగతాయాం అస్యాం కాంతి విసంవాద శంకిమే హృదయం సంప్రతి శిథిల సమాధిం మన్యే ఏనేయమాలిఖత. చిత్రగతాయాం అస్యాం కాంతి విసంవాద శంకిమే హృదయం. ఆ చిత్రపటంలో ఈవిడ యొక్క అందము సరిగ్గా చిత్రించబడలేదు అని నాకు అనిపిస్తోంది. ఎందుకు? శంకి అనుమానంగా ఉంది. ఎందుకంటే సంప్రతి శిథిలా సమాధిం మన్యే ఏనేయమాలికత. ఎందుకంటే ఈ చిత్రము చిత్రీకరించాడే, ఎవడైతే బొమ్మ గీస్తాడో వాడు సంప్రతి శిథిల సమాధిం మన్యే, వాడికి బుర్ర అక్కడ చిత్తం దాని మీద పెట్టి బొమ్మ వేసినట్టు లేడు వీడు. ఎవడైతే ఈ బొమ్మ వేశాడో వాడికి ఆ మనసు ఏకాగ్ర చిత్తం పెట్టి ఆవిడ సౌందర్యాన్ని చూసి వేసినట్టుగా లేదు. అప్పుడు గణదాస్ అంటున్నాడు తర్వాత. ఇవన్నీ వీళ్ళిద్దరు మధ్యలో మాట్లాడుకుంటుంటే గణదాసు వచ్చి ముక్త సాధ్వ ముక్త సాధ్వస స్వస్థస్థ భవా. అమ్మ, ముక్త సాధు అస సత్వస్థ భవ. నువ్వు ఎటువంటి కంగారు లేకుండా బెదురు లేకుండా ధైర్యంగా ఉండు అని గురుగారు చెప్పడం సమంజసం కదా. శిష్యురాలకి చెబుతున్నాడు. రాజు మనసులో అనుకుంటున్నట్ట, ఇప్పుడు మాళవికి వచ్చింది, రాజుగారి కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు రాజుగారు ఏమన్నా తేనెటీగ పక్కన ఉన్నప్పటికీ కూడా ఆ మధువును తాగేస్తున్నాడు కళ్ళతో. ఇప్పుడు ఆయన అభిప్రాయం ఎలా ఉందో చూడండి. స్వగతం అహో సర్వస్థానానవద్యత రూపస్య. అన్ని స్థానముల యందు అనవద్యత, ఎటువంటి దోషం లేకుండా ఉన్నది కదా. అవద్య కొంచెం దోషం, అనవద్య ఏ దోషము లేనటువంటి రూపస్య ఉన్నది కదా అని ఇక చెబుతున్నాడు. చూడండి, ఈయన అంగాంగ వర్ణం చేస్తాడు ఇక్కడ. దీర్ఘాక్షం శరదిందు కాంతి వదనం బాహూనతావంశయో సంక్షిప్తం నిబిడోన్నతస్తనమురః పార్శ్వే ప్రపృష్టే ఇవ మధ్యః పాణిమితో అమితం చ జఘనం పాదావరాంగులీ వరాలాంగులీ ఛందో నర్తయితుర్యథైవ మనసి శ్లిష్టం తథాస్యావపుః. అదండి. దీర్ఘాక్షం బాగా వెడల్పుగా కళ్ళున్నాయట. శరదిందు కాంతి వదనం, శరత్కాలపు చంద్రుడి వెన్నెల్ల అంటే మొహం కాంతితో మొహం ఆహ్లాదకరంగా ఉంది. బాహూనతావంశయో, బాహులు ఈ చేతులు భుజాల దగ్గర ఇట్లా వంగి, అంశయోహ అంటే అంశాలంటే ఇవ్వండి, ఇక వంగి ఉన్నాయట. సంక్షిప్తం నిబిడోన్నతస్తనం పురః పార్శ్వే ప్రభృష్టే ఇవ.
ఈవిడ వక్షస్థలము చాలా కఠినముగా సంక్షిప్తం నిబిడోన్నత స్తనం పార్శ్వే ప్రముష్టే ఇవ. ఎత్తైనటువంటి ఆవిడ స్తనములతో గచ్చిక్కగా ఉన్నాయి డొక్కలు. ఈ పార్శ్వాలు అంటే డొక్కలు అనమాట. డొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా చెక్కినట్టుగా ఉన్నాయట. మధ్య పాణిమితో, మధ్య పాణిమిత, అంటే ఆవిడ నడుము చేతులు గుప్పెట్లో చిక్కిపోయేంత ఉన్నాయట. అంటే అంత సన్నగా ఉందని చెప్పడం లక్ష్మి. సన్ పాణిమిత, మితి అంటే కనుక కొలత. మానము, మితి, మేయము, కొలవబడవలసినది. ఆవిడ నడుము పిడికిల్లో చిక్కేతుంది. మిత, పాణిమిత ఏమిటది? మధ్య. అమితం చ జఘనం. మితము అమితము రెండు వాడుకున్నాడు అనమాట అక్కడ. ఆవిడ పృష్ఠభాగము చాలా విశాలంగా ఉందిట. పాదావరాల అంగుళీ, పాదావరాల అంగుళి. అక్కడ ఇంక తర్వాత ఏమైంది? పాదాలు వేళ్ళు వంకర తిరిగి అందంగా ఉన్నాయి. ఛందో నర్తయుతుర్యథ యథైవ మనసి, అంటే ఛందో నర్తయితుర్యథైవ మనసి శ్లిష్టం తథా వపుః. ఈవిడ సాముద్రిక శాస్త్రములో ఎలాగైతే స్త్రీ అవయవ సౌష్ఠవాలు చెప్పబడ్డాయో సరిగ్గా అలాగే ఈవిడ్ని నిర్మించబడింది, ఈవిడ శరీరం ఉంది అని. మాలవిక ఉపగానం కృత్వా చతుష్పదం వస్తు గాయతి. చతుష్పదము అస్తు గాయతి. ఈవిడ ఇప్పుడు పాట పాడుతోంది. ఎవరు? మాళవిక. ఏం పాడుతుందో చూడండి. దుర్లభ ప్రియో మే తస్మిన్ భవ హృదయ నిరాశం, అహో అసాంగో మే పరిస్ఫురతి కిమపి నామకః వామకః ఏష సచిరాదృష్టః కథముపనేత్యన్యో నాథ మాం పరాధీనాం త్వయి గణయ సతృష్ణాం. నాలుగో పాదాన్ని చూడండి ఒకసారి. నాథ మాం పరాధీనాం త్వయి గణయ సతృష్ణాం. ఇది శర్మిష్ట పాడుతున్నటువంటి శ్లోకము. అంటే ఆ రాగాలాపన ఉపగానము అంటే రాగాలాపన ముందు అంటారు కావు అని అవన్నీ అయిపోయిన తర్వాత నాకు తెలిసి సంగీతం కనుక అవన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ పాట ఇట్లా పాడింది. దుర్లభ ప్రియో మే, నాకా ప్రియుడు దుర్లభుడు. మే తస్మిన్ భవ హృదయ నిరాశం, అంచేత వాడిపై ఆశేమి పెట్టుకోవద్దు. తస్మిన్ భవ హృదయ నిరాశం. అహో అసాంగో మే పరిస్ఫురతి కిమపి వామకః. అహో అపాంగో, అపాంగము అంటే క్రీగన్ను అండి. ఏమండి? ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతః మలయ మరుదాయోధనరతః తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్ తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో. ఇది చాలా విశేషమైన శ్లోకం. నాకు ఇది ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదు. ప్రస్తుతం అప్రస్తుతం చెప్పుకుంటూనే ఉంటాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ అపాంగాన్ని చెప్పేసుకొద్దాం. అంటే పరిస్థితి ఏమిట? ధను పౌష్పం, పుష్ప సంబంధి అంటే చెరుకు గడ విల్లు. ఈ విల్లు ఎలా ఉండాలి? దృఢంగా గట్టిగా ఉండాలి.
కానీ ఇదో ముట్టుకుంటే విరిగిపోయేటట్టు. చెరుగడ ఎట్లా ఉంటుంది, ముట్టుకుంటే విరిగిపోదు, పటక్కమని తిప్పి తినం మనం వజ్రదంతితో తోముకుంటే. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ. ఈ అల్లెతాడు ఎలా ఉండాలి, కింద నుంచి పై కడితే బెర్రుని ఉండాలి, ఇలా లాగితే ఆ కర్ణాంతం లాగితే వచ్చేటట్టు ఉండాలి. ఇవేమిట, తొమ్మిదల గుంపు, ఒకదాని కూడా తగిలే ఉండదు, ఇక లాగడమే అక్కడ. ఇది అన్ఫిట్. పంచ గౌర్వీ మధుకరమయీ పంచ విశిఖా. ఇక ఈ ప్రపంచాన్ని చేసాను వీడికి ఎన్ని ఉన్నాయిరా బాణాలంటే ఐదే. పంచ విశిఖా. పోని వీడికి యుద్ధానికి వెళ్తున్నాడు రా, వీడి సలహా చెప్పేది మంచి సచివుడు ఉన్నాడంటే వాడేవాడు వసంత సామంత. ఏడాదిలో 2 నెలలు ఉండేటటువంటి వసంత ఋతు వీడికి సకుడు. పోని మలయ మరుదాయోధన రథ. సకుడు అన్ఫిట్టే, ధనస్సు అన్ఫిట్టే, దాని అలెతాడు అన్ఫిట్టే, బాణాలు అవతల వాడిని పొడవాలి, గుచ్చాలి, బాధ పెట్టాలి. పువ్వులో అవతల వాడికి తగలంగానే వాడి కింద పడిపోతాయి, అవి అన్ఫిట్టే. యుద్ధానికి వెళ్ళే రథమా, మలయ మరుద్దు, ఎక్కడో హిమవత్ పర్వత ప్రాంతాల్లో ఉండే, మరి ప్రపంచం అంతా ఎట తిరుగుతుంది అది, అది అన్ఫిట్. తథాపి, అయినప్పటికీ, ఇన్ని చాతకాంతనాలు ఉన్నప్పటికీ, తథాప్యేకం, ఒకటే ఒక విషయం ఉందమ్మా. సర్వం హిమగిరి సుతే. ఓ తల్లి, కామపి కృపా, ఒకానొక కారుణ్యం చేత, ఇది అది కూడా చెప్పట్లే, ఒకానొక కారుణ్యం చేత, అపాంగాత్తే లబ్ధ్వా, నీ క్రీగంటి చూపు దొరకటం వల్ల, జగదిదమనంగో విజయతే, ఈ ప్రపంచాన్నంతా మన్మధుడు గెలుస్తున్నాడు. మన్మధుడికి ఇచ్చిన పేరు చూడండి, అనంగ. శరీరం లేనివాడు యుద్ధం ఏం చేస్తాడండి అంటే, మన దగ్గర ఎన్ని శాతకాంతనాలు ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలము అని సుస్పష్టము. నమస్కారం. అపాంగ, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. అహో అపాంగో మే పరిస్ఫురతి. ఏది, వామక, నా ఎడమ కన్ను కొట్టేసుకుంటోందండి, నా ఎడమ క్రీగన్ను ఎందుకో అదురుతోంది. ఏష సచిరాదృష్ట కుధమ కుత కథమ ఉపనేతవ్యో. ఏమండి, ఏష, ఏష అంటే ఎదుర్కొన్నాం అన్నవాడు. సచిరాదృష్ట అంటే చాలా కాలం, చిరకాలం తర్వాత కనపడినటువంటి ఇతడు సమీపించటం ఎలా. ఏష సచిరాదృష్ట కథం ఉపనేతవ్యో, దగ్గరికి ఎట్లా వెళ్ళగలగాలి కనుక, నాథ మాం పరాధీనాం త్వయి గణయ సతృష్ణాం. కనుక నన్ను, పరాధీననైనటువంటి నన్ను, నీ మీద నాకున్నటువంటి అభిలాషని, త్వయి సతృష్ణ గణయ, తెలుసుకోవయ్యా. ఎవరు నేను, పరాధీన. మాం, సంబోధన ఏమిటి, నాథ. అని ఇక్కడ ఆ శ్లోకం పాడి ఆవిడ అభినయం చేసింది. గణదాసు ముందే చెప్పాడు, చివరి లైన్ పట్టుకో, చివరి లైన్ జాగ్రత్తగా విను అని. నాథ మాం పరాధీనాం త్వయి గణయ సతృష్ణ. సతృష్ణ, నీ మీద కోరిక, నా అభిలాష. నేనేమో ధారణీదేవి గారి సమక్షంలో ఉన్నాను, పరాధీనని, నీ మీదేమో నాకు మనసుంది అని మాళవిక రాజుగారికి విన్నవించుకున్నది అని తాత్పర్యంగా చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఇది ఒకటి. ఏమంటే ఈ శ్లోకం చదివితే నాట్యాచార్య, నాట్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించటానికి పరివ్రాజికకు ఉన్న అంశాలు ఏమిటి, ఇది ఒక విషయాన్ని మనం పట్టుకోవాలి. ఏమండి, ఇక్కడ ఏమంటున్నాడు, పరివ్రాజకున్నటువంటి ఇది ఏమిటి అంటే,
కింద చూడండి, దుర్లభ ప్రియోమే తస్మిన్ అని చెప్పిన తర్వాత ఇది యథారసం అభినయతి. ఇది యథారసం అభినయతి. ఈ మాట కీలకం అన్నమాట ఇక్కడ. ఏమిటది అంటే యథారసం. ఇక్కడ ఏ రసం పోషిస్తోంది? శృంగార రసం. శృంగారంలో రెండు రకాల శృంగారాలు ఉన్నాయి. ఏమండి? ఒకటి సంభోగ శృంగారము, రెండు విప్రలంభ శృంగారము అని. కనుక ఈ శృంగారంలో ఏ ఘట్టాన్ని అభినయిస్తోందో ఆ రసానికి తగ్గట్టు ఉంటాయి. ఇక రసము ఎలా ప్రకటిస్తుంది అంటే స్థాయి భావంతో ప్రకటిస్తుంది. ఏమండి? స్థాయి భావంతో వస్తుంది. కరుణ రసానికి స్థాయి భావం అంటే శోకం అన్నాడు. అంటే ఎక్కడైతే ఇదంతా కనపడుతుందో ఆ పరిస్థితిలో ఆ స్థాయి భావం వల్ల మనకి కరుణ రసం కలుగుతుంది మనసులో. ఇట్లా ఇక్కడ యథారసం అభినయతి. ఏమేం రసాలు ఉన్నాయి ఇక్కడ? యథారసం అంటే ఏమిటవ్వాలి అక్కడ? మొదటి పాదండి, దుర్లభ ప్రియో మే తస్మిన్ భవ హృదయ నిరాసం అని ఉంది. అంటే ప్రియుడు దగ్గర లేనటువంటి ఆ కష్టంతో నిర్వేదమును అభయించాలి. నిర్వేదము అనేది మనసులో ఉంటే నిర్వేదాన్ని అభినయించాలి. ఇక్కడ ఏం చేయాలి అంటే ఇది ఒకటి. ఈ నిర్వేదం అయిన తర్వాత తర్వాత ఏంటి? అహో అపాంగో మే పరిస్ఫురతి కిమపి వామకః. ఇంకా రెండో పాదంలో ఏమైంది? వీడికి ఎడమ కన్ను అదిరింది. దీనివల్ల ఏమైంది? రాబోయేటటువంటి ఎడమ కన్ను రమణి సీత ఎడమ కన్ను పదే పదే అదిరింది అని ఒక పాట రాస్తాడు సినిమాలో. అట్లా ఎడమ కన్ను అదిరితే సాముద్రిక శాస్త్రం అదేంటి శకుని శాస్త్రం ప్రకారము శుభము కలగబోతోంది అని. పైనేమో నిర్వేదం. వెంటనే వాడికి శుభం కలగబోతున్న సూచనలు ఏం ప్రదర్శించాలండి? హర్షాన్ని ప్రదర్శించాలి. కనుక ఈ హర్షాన్ని అభినయించాలి అక్కడ. ఎంత కాంట్రాస్టింగ్ గా చూడండి. నిర్వేదం చేస్తూ ఉత్తర క్షణంలో హర్షాన్ని ప్రదర్శించాలి. అయిన తర్వాత ఏష సచిరాదృష్ట కథముపనేతవ్యే. సరే వచ్చాడయ్యా, చాలా కాలం తర్వాత చూడినటువంటి వీడి దగ్గరికి నేను ఎట్లా వెళ్ళగలగాలి అనేటటువంటిది ఆవిడ బాధ. అప్పుడు ఏమైంది? వెళ్ళలేకపోతే ఏం కలుగుతుంది? వెళ్ళగలనో లేదు అంటే ఏం కలగాలి? మనసులో చింత కలగాలి. కనుక మూడో పదం అయితే చింతని అభినయించాలి. తర్వాత నాథ పాం పరాధీనాం త్వయి గణయ సదృష్ణాం. కనుక నేను పరాధీనంగా ఉన్నా కాబట్టి నా దీనత్వాన్ని గమనించవయ్యా. నీ పైన మనసు పడ్డ నా యొక్క దీనత్వాన్ని గమనించవయ్యా అని దైన్యాన్ని ప్రకటించాలి. అంటే నిర్వేదము, వెంటనే తర్వాత ఏమన్నా హర్షము, తర్వాత ఏమన్నా చింత, తర్వాత ఏమన్నా నిర్వేదం. ఇలా అనేకమైనటువంటి భావాల్ని చూపించాలి. అప్పుడు ఏం కావాలి? నిట్టూర్పులు విడవాల్సి ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మారతాయి. ఏ వాడు కనపడంగానే ఒళ్ళు రోమాంచితమవుతుంది. తర్వాత సిగ్గుపడ్డప్పుడు మొహం కిందకు పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు వాడు జరిగి చేరలేకపోతున్నందుకు మొహం వివరణం కావాలి. ఇన్ని రకాలైన వీటిని ఏమంటారంటే సంచారీ భావాలు, స్థాయి భావాలు అని అంటారు. వాటి జోలికి మనం ప్రస్తుతం పోవద్దు. ఏమండి? ఈ భావాలు వ్యభిచారీ భావాలు, సంచారీ భావాలు ఇట్లా రకరకాలు. మన రసగంగాధరం కాదు, భరతుడి నాట్యశాస్త్రం చూసినప్పుడు చూద్దాం వాటి సంగతి. ఈ భావాలన్నీ ఆవిడ ఒక శ్లోకంలో అభినయించి చూపించింది. అంటే ఎన్ని వేరియేషన్స్ తాను చూపించగలదో ఒక నాట్యం చేస్తున్నప్పుడు, ఒక పరీక్షకి ఇస్తున్నప్పుడు అన్ని వేరియేషన్స్ ని ఒక శ్లోకంలో చూపించేసింది అని మనం చెప్పుకోవాలి ఇక్కడ. చెప్పుకుని ఇది యథారసం అభినయతి అంచేత ఇట్లా మంద నిశ్వాసాలు వగైరా వగైరా చూపించి అంగశైథిల్య వైవర్ణ్యములు వాటి తర్వాత ఈ సాత్విక భావాలన్నీ ప్రదర్శించడం వల్ల ఏ రసానికి అనుగుణమైనటువంటి ఆ రసాన్ని ప్రదర్శించిందయ్యా అని చెప్పాడు. చెప్పి విదూషక అపవార్య భో వయస్య చతుష్పదం వస్తు ద్వారీకృత్య త్వయుపస్థాపిత
ఇవ ఆత్మ అత్ర భవత్యా. గమనించవయ్యా నాయన, నాలుగో పాదం ద్వారా ఆవిడ నిన్ను తనని నీకు సమర్పించుకుంటోంది. త్వయి ఉపస్థాపిత ఇవాత్మ అత్ర భవత్యా. ఆవిడ తనని తాను నీకు అర్పించుకుంటోంది. ఆ మహాతల్లి పూజ్యురాలు. రాజు జనాంతికంగా అంటే వీడు ఒక్కడికి వినపడేట్టు అనమాట. సఖి ఏవమేవ మమాపి హృదయం అనయా ఖలు. నాయన, నేను అట్లాగే అనుకుంటున్నాను. ఖలు ఎక్కడి దాకా వినపడింది? ఒకసారి కట్ అయి వచ్చిందండి. ఎక్కడి దాకా వినపడింది? నా మాట వినపడుతోందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది వినిపిస్తుంది. గురువు గారు, వినిపిస్తోందండి. ఎక్కడి దాకా వినపడింది ఇప్పటి వరకు? ఇదేంటి కళ్ళు దాకా రికార్డింగ్ బటన్ వినపడిందండి. కనపడట్లేదు? ఇందులో రికార్డింగ్ బటన్ కనపడటం మానేసింది ఏమిటి చెప్పు. ఇందులో రికార్డ్ బటన్ మాయమైపోయింది ఏంటి నా స్క్రీన్ మీద నుంచి? నా మాట వినపడుతోందా అండి? వినిపిస్తుందండి. అవునండి. వినిపిస్తుంది. వినిపిస్తా. రైట్. ఇప్పుడు వచ్చిందండి రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని. వచ్చిందండి. రైట్. వచ్చిందండి. కనుక యథార్థ రాజా యథార్థ గురించి మొదట అండి. సరే, జనాంతి గురించి రావాలి. అలాగే అలాగే జనాంతికంగా చెబుతున్నాడు ఆయన. ఏమని? జనమిమనురక్తం విద్ధి నాథేతి గేయే వచనమభినయం త్యాస్వాంగ నిర్దేశ పూర్వం ప్రణయగతిమదృష్ట్వా ధారిణీ సన్నికర్షాత్ అహమివ సుకుమార ప్రార్థనా వ్యాజ ముక్తః. మాళవిక గీతాంతే నిష్క్రాంతుం ఆరబ్ధ. కాదండి, రోజు క్లాస్ 8:30 వరకే కదా అనుకుని అందుకే 8:30 అయిపోయిన తర్వాత అయిపోయింది. అది రావడం మానేసి అదే ముందుకెళ్తాం. అదంతటా అదే అది కూడా దానికి కూడా తెలిసిపోయింది, అందుకే కట్ అయిపోతుంది. కరెక్ట్ అయిపోతుంది. మీరందరూ కలిసి ఆపేశారు అన్నమాట.
కాదండి 8:30 టైం అయింది కదా అని అది ఆగిపోయింది. అంతే అంటారా? దానికి కూడా తెలిసిపోయి దానికి కూడా కానీ తెలిసింది. ఇంటర్నెట్ అది కాదు, కూడా సార్ బ్యాడ్ ఆగిపోయింది. బాయ్ ఎక్కువసేపు చదువుతున్నాడని తెలియట్లేదు దానికి. ఈ రికార్డింగ్ స్టార్ట్ కాలేదేంటండి? కొన్ని ఇక్కడ ఆపనా? ఆపేయండి లేకపోతే గురుగారు. రికార్డు ఉంటుందండి. మాట కూడా కట్ ఆపండి అవుతుంది సార్ గురుగారు. మధ్య మధ్యలో మీది. మాట కూడా అంటే మధ్యలో కట్ అవుతోంది గురువు గారు. బ్రేక్ వస్తుంది మీ వాయిస్. రికార్డింగ్ సార్ ఫుల్ఫిల్ గా రాదండి, అయిపోయింది లేకపోతే. ఇంటర్నెట్ మీది అన్స్టేబుల్ గా ఉంది అనుకుంటా, అందుకే కట్ అవుతుంది. అవును, అదే వచ్చింది, ఇంటర్నెట్ ఆ ప్రాబ్లం మెసేజ్ ఉంది. వచ్చింది.